మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. నేడు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా విజయవాడకి ఈ సంతకాలు చేసిన పత్రాలను తరలిస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతిలో కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన పూర్తిగా మెడికల్ కాలేజీ పైన చేసిన సంతకాలన్నీ కూడా తరలించే కార్యక్రమం ప్రారంభమైంది. ప్రస్తుతం ఇదే అంశాన్ని మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మంత్రి ఆర్కే రోజా గారు ఉన్నారు. వాళ్ళు అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మనం చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంది కూటమి ప్రభుత్వం అని ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. మరోపక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి కోటి సంతకాల కార్యక్రమం ఎలా జరిగింది ఈరోజు కార్యక్రమం? ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోతుందనేది మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే దేశంలో మోడీ ప్రభుత్వం ప్రతి చోట కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టాలి అని చెప్పి ముందుకు వెళ్తుంటే ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాత్రం వీటిని ఎట్లా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసి దాంట్లో నుంచి కమిషన్లు తీసుకుని దోచుకుందామన్న దాంట్లో ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే మన పక్క రాష్ట్రాల్లోనే మనం చూసాం. తెలంగాణ గాని, కర్ణాటక గాని, తమిళనాడు గాని, అలాగే ఛత్తీస్గఢ్ లో గాని ప్రతి చోట ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టడానికి వాళ్ళు ఏ విధంగా పరుగులు తీస్తున్నారో చూస్తుంటే ఆల్రెడీ పర్మిషన్స్ తీసుకొచ్చి దానికి అన్ని రకాల ఫండ్స్ అలాట్మెంట్ చేసి కట్టడం కూడా స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 7 ఫినిష్ చేసి మిగతావి వివిధ స్టేజ్ల్లో ఉన్నప్పుడు ఇప్పుడు 5 ఏళ్లలో 10 మెడికల్ కాలేజీలు, సంవత్సరానికి 2 కట్టినా 10 కట్టేయచ్చు. మరి 40 ఏళ్లుగా నేను ముఖ్యమంత్రిగా చేశాను, నాకు విజన్ ఉంది, విస్తరాకులు కట్టుంది, సీనియారిటీ ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎందుకు 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేకపోతున్నాడని నేను అడుగుతున్నాను. అంటే కేవలం దోచుకోవడం, దాచుకోవడం కోసమే వీళ్ళు అధికారంలోకి వచ్చారనేది మరోసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే మీరు చూస్తే రోడ్లు ప్రైవేటీకరిస్తున్నారు, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలని చూస్తున్నారు, మున్సిపల్ ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇక ఆఖరికి ఇప్పుడు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఆలోచన చేస్తున్నారు. అంటే వీళ్ళు మనుషులా అని అడుగుతున్నాను. వీళ్ళు అధికారంలోకి వచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఆస్తులన్నింటినీ అమ్మేసుకొని వాటిని దాచుకొని వాళ్ళు సంపద చేసుకోవడానికి నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈ రోజు ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు అనేది స్పష్టంగా చంద్రబాబు నాయుడుకి తెలుసు. ఎందుకంటే కోటి సంతకాల సేకరణ 175 నియోజకవర్గాల్లో ఏ విధంగా జరిగింది. కోటి అనుకుంటే కోటికి పైగా, 1,30,00,000 40 లక్షలకు రీచ్ అయినాయి సంతకాలు ఊరికే అలా వెళ్ళొస్తే. అంటే ప్రభుత్వం కట్టాలి మెడికల్ కాలేజీలు, ఇవి ప్రైవేట్ పరం చేయకూడదు అని చెప్పి ప్రజలు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా సంతకం చేసిన విషయం కూడా వీళ్ళకి తెలిసి ఇప్పటికైనా వాళ్ళు దాన్ని విరమించుకోవాలి. కానీ నియంతృత్వ పోకడలతో ఎవడేమనుకుంటే నాకేంటి, మాకొచ్చే కమిషన్లు మాకు కావాలి, మా దోపిడీ మాది అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఈ రోజు నేను అడుగుతున్నాను, 2.66 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. దాంట్లో 5,000 కోట్లు పెట్టి మీరు పూర్తి చేయలేరా అని నేను అడుగుతున్నాను. అంటే కేవలం మీరు పవన్ కళ్యాణ్ అక్కడ ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు. గతంలో అధికారంలో కూడా ఇల్లు కట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళు కట్టుకొని దాని చుట్టూ హంగులు చేసుకుంటూ వాళ్ళ బినామీల పేర్లతో వాళ్లకున్న ల్యాండ్స్ అన్నింటినీ కూడా రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి రాష్ట్రం మీద అప్పులు చేసి ఈరోజు మొత్తం కూడా దోచుకుంటున్నారు తప్ప ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నారా, సూపర్ 6 చేస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమ్మఒడి గాని, చేయూత గాని, ఆసరా గాని, 0 వడ్డీ గాని, అలాగే రైతు భరోసా గాని, అలాగే ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్లు ఏవైనా పూర్తి చేశారా? ఇవ్వాలన్న ఆలోచన మీకుందా? ఏమీ లేదు. కేవలం దోచుకోవడం, దాచుకోవడం, లేదా జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ఆర్సీపీ మీద నిందలు వేయటం, అబద్దాలు చెప్పడం, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తప్పుడు కేసులు పెట్టడం. సో ఈరోజు వాళ్ళు ప్రజా వ్యతిరేక విధానంతో ముందుకెళ్లటమే కాకుండా ప్రతిపక్షాల మీద కూడా కక్ష సాధింపు చర్య చేయటం చూసి వాళ్ళు చేసుకున్న IVRS ఏదైతే సర్వే ఉందో అది మీ అందరూ కూడా చూశారు. చంద్రబాబు నాయుడు గారు చేయించుకున్న IVRS అన్ని డిపార్ట్ల మీద సర్వేలో అన్ని ఫెయిల్యూర్, టోటల్ ఫెయిల్యూర్. హోంమంత్రి, హోంశాఖ ఏం పనిచేయట్లేదు. అలాగే విద్యా వ్యవస్థ ఫీజుల భారంతో చచ్చిపోతున్నారు. అలాగే వైద్య వ్యవస్థ, ఆరోగ్యశ్రీ తీసేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ PHCల్లో మెడిసిన్స్ లేవు, డాక్టర్స్ లేవు. మెడికల్ కాలేజీలు ఈరోజు క్లోజ్ చేస్తే పేద విద్యార్థులు ఏ విధంగా మెడికల్ స్టూడెంట్స్ అవుతారు? రేపు మన రాష్ట్రంలో ఏదైనా వైరస్ వస్తే ఏ విధంగా మనల్ని మనం కాపాడుకుంటాం? గతంలో ఒక మంచి హాస్పిటల్ కట్టకపోవడం వల్ల కోవిడ్ వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డాం అది తెలిసే కదా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాడు.
ఈ రాష్ట్రంలో 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలించిన ఎవరు చేయనటువంటి విధంగా చిన్నవాడైన వయసులో మొదటిసారి ముఖ్యమంత్రి అయినా 17 మెడికల్ కాలేజీలకి పర్మిషన్లు తెచ్చి వాటిని స్టార్ట్ చేసి ఆయన అధికారంలో ఉండగానే 5 పూర్తి చేసి స్టార్ట్ చేశాడు. 2 పూర్తి చేస్తే 1 స్టార్ట్ చేసి పులివెందల్ది కక్ష సాధింపు చర్యతో ఆపేశాడు. ఎందుకంటే ఈయన 4 సార్లు ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు కనీసం కుప్పంలో కూడా ఒకటి కూడా కట్టలేదు. రాష్ట్రం మొత్తం కట్ల, కుప్పంలో కూడా ఒకటి కట్ల. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందో అన్న ఒక జలసితో ఈరోజు నీచమైన రాజకీయాలు చేస్తున్నాడు. ఖచ్చితంగా ప్రజలు భూస్థాపితం చేస్తారు. వాళ్ళు చేసుకున్న సర్వేల్లో అన్ని డిపార్ట్మెంట్లు ఫెయిల్యూరు. అలాగే వాళ్ళ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కూడా ఈరోజు రెడ్ జోన్ లో ఉన్నారు అంటే వాళ్ళు ఏమీ ఈ ప్రజలకు గాని, రాష్ట్రానికి గాని, వెల్ఫేర్ గాని డెవలప్మెంట్ చేయలేదనేది స్పష్టంగా ఉంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వంలోనే ఉంటే పేదవాడికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వైద్యం అందుతుంది. పేద విద్యార్థులు మెడికల్ చదివి ఎవరైతే వాళ్ళ కలలు కంటున్నారో డాక్టర్లు అయ్యి మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి వైద్యం అందించే అవకాశం ఉంటుంది. లేకపోతే స్టూడెంట్స్ మొత్తము వలసపోయే కార్యక్రమం అవుతుంది. ముఖ్యంగా విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. ఒక మెడికల్ కాలేజీలే కాదు, విద్యార్థులు చదువుకోవడానికి కూడా ప్రస్తుతం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. పూర్తిగా విద్యాశాఖ మంత్రి దీంట్లో విఫలమేనని భావిస్తారు. ఈరోజు విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈరోజు అందరి మీద తప్పుడు కేసులు పెట్టడం, అందరి మీద ఈరోజు ఏ విధంగా జైల్లో పెట్టాలన్న ఆలోచనతో ప్రణాళిక చేసుకుంటూ పోతున్నాడు. ఆయనకి తెలియంది ఏంటంటే ఈసారి జగనన్న ముఖ్యమంత్రి అయితే ఈ లోకేష్ అనేవాడు ఈ ప్రపంచం నుంచి పారిపోవాల్సిందే. ఇక్కడ ఎక్కడ దొరికినా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే తప్పు చేసిన వాడిని శిక్షిస్తే ఎవరు కూడా ఏమనుకోం. కానీ కక్ష సాధింపు చర్యగా ఈరోజు ప్రతి ఒక్కరి మీద తప్పుడు కేసులు పెట్టి లోపల పెడితే నువ్వేం దేవుడు కాదు, నువ్వేం పర్మనెంట్ గా ఉండవు, మీ నాన్న నిన్ను కాపాడలేడు. ఖచ్చితంగా జగనన్న అధికారంలో వచ్చిన మరుక్షణం తప్పులు చేసిన ప్రతి ఒక్కరి లెక్కలు వడ్డీతో కూడా తీర్చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా విద్యా వ్యవస్థ అట్లుంటే మరోపక్క వ్యవసాయం పూర్తిగా రైతులు కూడా విచ్ఛిన్నమైన పరిస్థితి ఉంది. పండించిన వ్యవసాయానికి కూడా గిట్టుబాటు రాక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చినట్టు? అడ్డదిడ్డ మంత్రి ఉన్నాడు కదా అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్పుకున్నారు తప్ప ఏ రోజైనా రైతు పండించిన ఏ పంటకైనా గిట్టుబాటు ధరను గాని వాళ్ళకి రైతుల సమస్యల్ని దూరం చేసే విధంగా ముఖ్యమంత్రితో మాట్లాడా? లేదు. ఈరోజు ధాన్యం కొనుగోలు చేయాల్సిన మంత్రి ఎవరైతే సివిల్ సప్లైస్ ఉన్నారో మనోహర్ గారు, ఆయన పవన్ కళ్యాణ్ కన్నా మోసంగా ఉన్నాడు. ఆయన సీనియర్ మోస్టే కదా, ఆల్రెడీ స్పీకర్ గా చేశాడు. ఆయనకంటే పవన్ కళ్యాణ్కి బుర్ర లేదు, రాజకీయం తెలియదు. నీకు తెలుసు కదా, మరి రైతుల్ని కాపాడాల్సిన బాధ్యత నీకున్నప్పుడు ఎందుకు రైతులకి అండగా నిలబడేవి కొనుగోలు చేయట్లా? జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు ప్రతి పంటకి గిట్టుబాటు ధర ఇచ్చాడు. ప్రతి పంటని ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు కూడా రైతుకు అండగా నిలబడి వారికి నష్టం కాకుండా చూసింది. అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు అన్ని కూడా సరఫరా చేశాం. అలాగే రబీ వచ్చినా ఖరీఫ్ వచ్చినా వాళ్ళకి అండగా ఫైనాన్షియల్ గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి సీనియారిటీ ఉన్న మీరు ఉండలేకపోతున్నారంటే మీకు చేతగానితనమా లేకపోతే పేదవాళ్లకి రైతులకి చేయాలన్న చిత్తశుద్ధి లేదా అని అడుగుతున్నాను. మనం తిరుపతిలో భారీ ఎత్తున ప్రజా ప్రభంజనం మధ్య 1 కోటి సంతకాలు సేకరణ జరిగింది. ఇవన్నీ కూడా విజయవాడకు తరలిస్తున్నారు. భారీ ఎత్తున ప్రజలందరూ కూడా ఈ 1 కోటి సంతకాల తరలింపుల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిగా వ్యవహరిస్తుంది. మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడం మీద ప్రజా ఉద్యమం మారుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఈ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతున్నారు. మరోపక్క రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ కూడా వారు చేసిన సర్వేల్లో పూర్తిగా విఫలమైనట్టు తెలుసుకున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాని ప్రజలకి మంచి పరిపాలన అందించాలే గాని ఇలాంటి కార్యక్రమాలు చేస్తే రానున్న కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ప్రతి తప్పు కూడా లెక్క చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుందన్నారు. చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ కార్యక్రమం చేస్తానేసి మాజీ మంత్రి రోజా పేర్కొంటున్న పరిస్థితి ఉంది. జర్నలిస్టు ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి.